ఈరోజు 7,000 కోట్ల నష్టమని మీరు భావిస్తున్నారు. మోడీ గారు బీజేపీ పార్టీ మేము 14,000 కోట్ల లాభం తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుందని మేము భావిస్తున్నాం. అదే వ్యత్యాసం. మీకు కాకి లెక్కలు కాకుండా దమ్ము ధైర్యం ఉంటే మీరు లెక్క చూపండి. సెక్టర్ వైజ్గా నేను చెప్తాను. ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఫార్మింగ్ సెక్టర్ కానీ, లేకుంటే ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ, హెల్త్ సెక్టర్ కానీ, మామూలుగా కుటుంబ సెక్టర్ కానీ, హౌస్ హోల్డ్ సెక్టర్ కానీ, హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ, అంతేంటి మీద చెప్తాం. అందుకొరకు మీరు మొన్నటిదాకా మీ యొక్క నాయకుడు గబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశాడు. కానీ మోడీ గారు దసరా దీపావళి సూపర్ జిఎస్టీ తెచ్చిన తర్వాత రాహుల్ గాంధీ మరి కాంగ్రెస్ నాయకులు మొత్తం నవరంధ్రాలు మూసుకొని అనవసరంగా లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ఏం చెప్తాడండి? మోడీ గారు 15 లక్షల కోట్ల దోచుకున్నారు. ఏమన్నా అర్థం ఉందా? మోడీ గారు 15 లక్షల కోట్లు దోచుకున్నారండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, బీఆర్ఎస్ మంత్రుల్ని అడగదలుచుకుందాం, మాజీ మంత్రుల్ని. జిఎస్టీలో 50% స్టేటు, 50% సెంటర్ పోతుంది. సరే మీరేమన్నారు? మోడీ గారు 15 లక్షలు దోచుకున్నారు అంటే దాంట్లో 50% మీరు కూడా 15 లక్షలు కల్వకుంట్ల కుటుంబం దోచుకుందా? మోడీ గారు దోచుకొని ఏమన్నా ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడా? మోడీ గారు దోచుకొని ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండా? మోడీ గారు దోచుకొని ఏమన్నా బినామీ ప్రాపర్టీలు కొన్నాడా? మోడీ గారు దోచుకొని ఏమన్నా దుబాయ్లో, అమెరికాలో పెట్టుబడులు పెట్టిండా? మోడీ గారు దోచుకొని లేకుంటే ఫామ్ హౌస్లు కట్టుకున్నాడా? ఈరోజు మోడీ గారు ఈ యొక్క 11 సంవత్సరాల్లో 350 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక్క రూపాయి కూడా అవినీతి మార్కలేనటువంటి ఉన్నతమైనటువంటి నాయకుడు మోడీ గారు. అలాంటి మోడీ గారి మీద వ్యర్థ ప్రణాళిక, వ్యర్థ ఆరోపణల. మీకు ఒకటి సామెతం తెలుగురా, పచ్చకళ్ళు పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే. నిజంగా చెప్పాలంటే కల్వకుంట్ల కుటుంబం రాజకీయ అవినీతికి బ్రాండ్ అంబాసిడర్. కల్వకుంట్ల కుటుంబం రాజకీయ అవినీతికి బ్రాండ్ అంబాసిడర్. మీరు మోడీ గారి మీద నెపం వేస్తారా? మోడీ గారు హానెస్ట్ పాలిటిక్స్కు బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు ఈ వాస్తవం తెలుసుకోండి.